ఇప్పుడు నేను చదివే కథ బంధాలు అనుబంధాలు. రచయిత్రి నా పేరు మహాలక్ష్మి సనగరం. రాఘవయ్య గారు ఒక ఆఫీసులో క్లర్క్గా పనిచేస్తూ ఉన్నారు. ఆయన భార్య పేరు సీతమ్మ. వారికి 2 పిల్లలు, ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. అమ్మాయి పేరు శాంభవి, అబ్బాయి పేరు కృష్ణ. అమ్మాయి BA ఫైనల్ ఇయర్ చదువుతూ ఉంది. అబ్బాయి కృష్ణ BCom ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉన్నాడు. 2 పిల్లలు చూడముచ్చటగా ఉన్నారు. అలాగే రాఘవయ్య గారు, సీతమ్మ గారు చాలా మంచివాళ్ళు. ఎప్పుడూ ఎవరికో ఒకరికి మాట సహాయం కానీ, ఉన్నంతలో ఆర్థిక సహాయం కానీ చేస్తూ ఉంటారు. ఆ పిల్లలు కూడా అలాంటి వారే. శాంభవి BA పరీక్షలు రాసింది. అబ్బాయి కృష్ణ BCom ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాసినారు. సెలవులు వచ్చినాయి. పిల్లలిద్దరూ, నాన్నగారు మనం ఈ సెలవులలో తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని, అలాగే తలకోన, కాళహస్తి చూసుకుని వస్తాం నాన్నగారు అన్నారు. రాఘవయ్య గారు, సీతమ్మ గారు కూడా అలాగే వెళ్తాం అన్నారు. రాఘవయ్య గారు ఆఫీసుకు ఒక వారం రోజులు లీవ్ పెట్టారు. మరుసటి రోజు ఉదయమే తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని, ఆ రోజు సాయంత్రం కాళహస్తి వెళ్ళి ఈశ్వరుణ్ణి, అమ్మవారిని దర్శించుకొని వస్తూ తలకోన వెళ్ళి, అలాగే కాణిపాకం వినాయక స్వామిని దర్శించుకుని తిరిగి వారి ఊరికి బయలుదేరినారు. తరువాత కొద్ది రోజులకు శాంభవి, కృష్ణ పరీక్షా ఫలితాలు వచ్చినాయి. శాంభవి ప్రథమ శ్రేణిలోను, కృష్ణ కూడా ప్రథమ శ్రేణిలోను BA మొదటి సంవత్సరం పాస్ అయినాడు. ఇక వాళ్ళ అమ్మగారికి అమ్మాయి ఫలితాలు కూడా వచ్చేసింది. అమ్మాయి ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. ఇకపై ఏవైనా సంబంధాలు చూడాలి అని మనసులో అనుకుంటూ ఉంది. అలా అనుకుందో లేదో, వారం రోజుల తర్వాత వాళ్లకు తెలిసిన పెళ్ళిళ్ళ పేరయ్య ఒక మంచి సంబంధం తీసుకుని వచ్చాడు. అబ్బాయి బ్యాంకులో ఉద్యోగం, మంచి జీతం, దానితో పాటు అబ్బాయి చక్కగా ఉన్నాడు. మన అమ్మాయికి సరైన జోడీ అనుకున్నారు. శాంభవి ఏమిటి పెళ్ళిళ్ళ పేరయ్య గారు వచ్చారు అనుకుంటూ హాల్లోకి వచ్చింది. అమ్మా శాంభవి, బాగున్నావా తల్లి అంటూ పేరయ్య గారు కుశల ప్రశ్నలు వేశారు. బాగున్నానండి పంతులు గారు అంటూ వినయంగా నమస్కరించింది. వెంటనే సీతమ్మ గారు, అమ్మాయి పొయ్యిపైన పాలు పెట్టాను చూడు తల్లి అన్నది. అలాగే అంటూ శాంభవి కిచెన్లోకి వెళ్ళింది. సీతమ్మ గారు, శాంభవి పంతులు గారికి కాఫీ కలుపుకొని తీసుకుని రామ్మా అంది. 5 నిమిషాల తర్వాత కాఫీ తీసుకుని పంతులు గారికి, వాళ్ళ నాన్నగారికి ఇచ్చి తాను వెళ్ళిపోయింది. పేరయ్య గారు కూడా కాఫీ తాగి బయలుదేరినారు. ఆయనను గుమ్మం దాకా సాగనంపి భార్యాభర్త ఇంట్లోకి వచ్చినారు. ఏమండి, అబ్బాయి బాగున్నాడు, మంచి జీతం, ఒక్కడే కొడుకు, మంచి కుటుంబం అని పేరయ్య గారు చెప్పినారు. మీ అభిప్రాయం ఏమిటండి అని సీతమ్మ గారు అన్నారు. కాస్త ఆగు సీత, శాంభవి అభిప్రాయం తెలుసుకుందామని అన్నారు. అలాగే అన్నది సీతమ్మ. వెంటనే అడిగితే అమ్మాయి ఏమంటుందో అని మరుసటి రోజు సాయంత్రం వేళ రాఘవయ్య గారు, సీతమ్మ గారు, శాంభవి, కృష్ణ అందరూ కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. అంతలో సీతమ్మ, ఏమండి, మన శాంభవికి పేరయ్య గారు సంబంధం తెచ్చినారు కదా, ఆ విషయం పిల్లలకు చెప్తామా అంది. అందుకు రాఘవయ్య గారు, ఏమ్మా శాంభవి, నీ చదువు అయిపోయింది, మంచి సంబంధం వచ్చింది. అబ్బాయి బ్యాంకు జాబు, మంచి జీతం, మంచి కుటుంబం. అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న అబ్బాయి ఫోటో పంపినారు. నీకు ఇష్టమైతేనే ఫోటో పంపుతామమ్మా, నీ అభిప్రాయం చెప్పు తల్లి అన్నారు. ఎందుకంటే నేను సర్వీస్లో ఉన్నప్పుడే నీ పెళ్లి చేస్తే మంచిది. తరువాత వాని చదువు అయిపోతుంది. వానికి ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్లి చేసి నేను మీ అమ్మ రామకృష్ణ అంటూ కాలం గడిపేస్తాం శాంభవి అన్నారు. శాంభవి ఆలోచించి, సరే నాన్నగారు, మీ ఇష్టం, అమ్మ ఇష్టం అనింది. సరే అమ్మాయి అంటూ లోపలికి వెళ్ళారు. రాఘవయ్య గారు, సీతమ్మ గారు మాటల్లో, ఏమండి, అమ్మాయి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇంకా మనం అబ్బాయి వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసి ఫోటో మరియు అమ్మాయి వివరాలు పంపుతామండి అని సీతమ్మ చెప్పింది. అలాగే సీత అన్నారు. మరుసటి రోజు శాంభవి ఫోటోతో పాటు శాంభవి వివరాలు పంపుతూ, మాకు మీ అబ్బాయి, మీ కుటుంబం నచ్చింది. మీకు నచ్చితే అబ్బాయిని తీసుకొని మీరు, మీ శ్రీమతి గారు ఎప్పుడు వస్తారో తెలిపితే మాకు సంతోషం అవుతుంది అన్నారు. అటువైపు నుంచి పెళ్ళికొడుకు నాన్నగారు, అమ్మాయి ఫోటో వివరాలు పంపుతున్నారు కదా, మా అబ్బాయికి నచ్చితే మేము ఎప్పుడు వచ్చేది చెప్తామండి అంటూ చెప్పారు. మరి కొద్ది రోజులకు అబ్బాయికి అమ్మాయి నచ్చింది. అటువైపు నుంచి పెళ్ళికొడుకు నాన్నగారు, మా అబ్బాయికి మీ అమ్మాయి నచ్చింది. వచ్చే ఆదివారం నేను, మా శ్రీమతి, అబ్బాయి వస్తున్నామండి అంటూ ఫోన్ పెట్టేశారు. వెంటనే రాఘవయ్య గారు, సీత అంటూ కిచెన్లోకి వెళ్ళి, నీకు ఒక శుభవార్త,
మన అమ్మాయిని చూసుకోవటానికి పెళ్లి వాళ్ళు వస్తూ ఉన్నారని అన్నారు రాఘవయ్య గారు. వెంటనే సీతమ్మ ఈ విషయము శాంభవికి చెప్తామని రూమ్లోకి వెళ్ళింది. అమ్మాయి శాంభవి, నిన్ను చూసుకోవటానికి పెళ్లివారు ఆదివారం వస్తారని చెప్పింది. ఓ అలాగా అంటూ సరే అమ్మా అంది. ఆదివారం రానే వచ్చింది. ఆ రోజు పెళ్లి చూపులైనాయి. ఒకరికి ఒకరు నచ్చారు. అబ్బాయి వాళ్ళ నాన్నగారు అమ్మగారు కూడా సంస్కారవంతులు. ఉన్నంతలో అమ్మాయి పెళ్లి బాగానే చేశారు. పెళ్లి అయిపోయింది. అప్పగింతలు కూడా అయిపోయినాయి. ఇక అమ్మాయి అత్తగారింటికి బయలుదేరింది. అన్నపూర్ణమ్మ గారు శాంభవిని పక్కకు పిలిచి, చూడు శాంభవి, కొత్తగా అత్తగారింటికి వెళుతూ ఉన్నావు. అక్కడ పద్ధతులు వేరు, మనుషులు వేరు. నువ్వు చాలా ఓర్పుగా వాళ్ళు చెప్పినట్లు మంచిగా అత్తయ్య గారికి మామయ్య గారికి ఒక కూతురులాగా ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను అన్నది సీతమ్మ గారు. అలాగే అల్లుడి గారి మాట కూడా విని మంచి పేరు తెచ్చుకో తల్లి అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. పెళ్లివారందరూ ఊరికి బయలుదేరినారు. రాఘవయ్య గారు సీతమ్మ గారు కన్నీళ్లు తుడుచుకుంటూ ఇంట్లోకి వచ్చినారు. వెంటనే కృష్ణ కూడా కళ్ళు తుడుచుకుంటూ, అమ్మ, అక్క లేనిది ఇల్లంతా బోసిగా ఉంది కదా అన్నాడు. అవును కృష్ణ అంది. కొన్ని రోజుల తర్వాత శాంభవి అల్లుడు వచ్చినారు. అమ్మాయి బాగా ఒళ్ళు చేసింది. రంగు బాగా వచ్చింది. సీతమ్మ, ఏంటే శాంభవి, బాగున్నావా అంటూ కూతుర్ని పట్టుకుంది. ఏంటమ్మా మరి చిన్నపిల్లలా ఏడుస్తున్నావు? మా అత్తయ్య గారు మావయ్య గారు వాళ్ళ బిడ్డలాగా నన్ను చూసుకుంటూ ఉంటారు. నేను కూడా అలాగే ఉంటాను. మా అత్తయ్య గారి దగ్గర వాళ్ళ వంటలు వాళ్ళ పద్ధతులు నేర్చుకున్నాను అంది శాంభవి. సీతమ్మకు బాగా సంతోషమైంది. అల్లుడికి ఏమి ఇష్టమో కనుక్కొని శాంభవి సీతమ్మ గారు వండినారు. అల్లుడు కిషోర్ కూడా వీళ్ళ అభిమానానికి సంతోషపడినాడు. ఒకరోజు ఉండి బయలుదేరినారు. సీతమ్మ, రాఘవయ్య, ఇంకా 2 రోజులు ఉండి బయలుదేరండి బాబు అన్నారు. వెంటనే శాంభవి, నేను లేకపోతే మావయ్య గారికి అత్తయ్య గారికి పొద్దే పోదు అంటూ హడావిడిగా బయలుదేరినారు. అబ్బా పోనీలేండి, మన శాంభవి వాళ్ళ అత్తయ్య మామయ్యతో బాగా కలిసిపోయింది. ఇంతకంటే మనకి ఏం కావాలి అంటూ ఊపిరి పీల్చుకున్నారు. ఇలా 4 సంవత్సరాలు గడిచింది. కృష్ణ కూడా BA ఫస్ట్ క్లాస్లో పాస్ అయినాడు. వెంటనే మంచి జాబ్ కూడా వచ్చింది. ఆ సంవత్సరమే రాఘవయ్య గారు కూడా పదవీ విరమణ చేసినారు. ఇక 4 నెలలు ఆగి అబ్బాయికి కూడా పెళ్లి చేస్తానండి, మన బాధ్యతలు అయిపోతాయి, పిల్లలు సంతోషంగా ఉంటారంది సీతమ్మ గారు. రాఘవయ్య కూడా అదే ఆలోచిస్తూ ఉన్నాడు. అవును సీత, మనకు బాగుంటుంది అన్నారు. అన్నట్లుగానే పేరయ్య గారికి ఫోన్ చేసి వెంటనే ఏదైనా మంచి సంబంధం ఉంటే చెప్పండి అన్నారు పేరయ్య గారితో. వెంటనే పేరయ్య, నిన్న ఒక సంబంధం వచ్చిందండి, నాకు తెలిసిన వాళ్ళు చాలా మంచివాళ్ళు, ఫోటో వివరాలు తీసుకొస్తానని అన్నారు. వెంటనే బయలుదేరి రమ్మనండి అంది సీతమ్మ గారు. ఆయన నవ్వుతూ, నీకన్నిటికీ తొందరే సీత, నీకన్నిటికీ తొందరే కదా సీత అన్నారు. ఆ రోజు సాయంత్రం పేరయ్య గారు ఫోటో వివరాలు తీసుకుని వచ్చినాడు. వెంటనే సీతమ్మ ఫోటో లాక్కొని గౌరీ ఫోటో చూసి, నాకు అమ్మాయి బాగా నచ్చిందండి అంది. రాఘవయ్య గారు ఫోటో చూసి, నీకు నచ్చితే ఎలా, అబ్బాయి కృష్ణకి నచ్చితే మనకు ఇష్టమే కదా అన్నారు. సీతమ్మ ఫోటో తీసుకుని, ఒరే కృష్ణ కృష్ణ అంటూ గావు కేకలు పెట్టింది. కృష్ణ పెరట్లో నుండి, ఏంటమ్మా అలా అరుస్తూ ఉన్నావని లోపలికి వచ్చినాడు. చూడు, నీకు పెళ్లి సంబంధం వచ్చింది, అమ్మాయి చాలా బాగుంది, మంచివాళ్ళు, అక్కయ్య పెళ్ళి అయిపోయింది, ఇక నీ పెళ్ళి అయిపోతే నేను నాన్న హాయిగా ఉంటామంది సీతమ్మ. కృష్ణ గౌరీ ఫోటో చూసి వెంటనే అమ్మాయి నాకు కూడా బాగా నచ్చిందమ్మా అన్నాడు. ఇక రాఘవయ్య గారికి సీతమ్మ గారికి సంతోషానికి హద్దులు లేవు. పేరయ్య గారితో, అమ్మాయి మా అబ్బాయికి బాగా నచ్చింది, మాకు బాగా నచ్చింది. మా అల్లుడికి ఆదివారం బ్యాంకు సెలవు కాబట్టి ఆదివారం రోజు మా అల్లుడు, మా అమ్మాయి, నేను, సీత వస్తామని వారికి చెప్పండి అన్నారు. వెంటనే పేరయ్య వెళ్ళిపోయినారు. రాఘవయ్య గారు శాంభవి వాళ్ళ మామగారికి ఫోన్ చేసి, బావగారు బాగున్నారా అంటూ, చెల్లెమ్మ, కిషోరు, శాంభవి బాగున్నారా అంటూ కుశల ప్రశ్నలు వేసి, మీకు ముఖ్యమైన విషయం చెప్పాలండి, అది ఏమిటంటే మా కృష్ణకు పెళ్లి సంబంధం వచ్చిందండి. అమ్మాయి పేరు గౌరీ, చాలా బాగుంటుందండి,
కృష్ణకు కూడా బాగా నచ్చింది. ఇక సీతకు చెప్పనక్కర్లేదు, హడావిడి చేస్తూ ఉంది ఎప్పుడు వెళ్దామా అని. కావున మీరు, చెల్లెమ్మ, కిషోరు, శాంభవి తప్పక శనివారమే బయలుదేరండి. ఆదివారం అందరం అమ్మాయిని చూడ్డానికి వారి ఊరికి వెళ్తామని చెప్పినారు. వెంటనే కిషోరు వాళ్ళ నాన్న తప్పక వచ్చేవాళ్ళమేనండి, కానీ కొన్ని ముఖ్యమైన పనులు ఉన్నాయి. కావున నేను మీ చెల్లెలు వచ్చేదానికి కాదు. కాబట్టి మీరు ఏమీ అనుకోవద్దండి. శాంభవిని, కిషోర్ను తప్పక పంపిస్తాను. ఇక ఉంటాను అని ఫోన్ పెట్టేశారు. శనివారం సాయంత్రం కారులో శాంభవి, కిషోరు వచ్చినారు. సీతమ్మ సంతోషానికి అవధులు లేవు. ఇక మీ అత్తయ్య, మామయ్య వచ్చింటే బాగుండేది కదవే శాంభవి అన్నది. దానికి శాంభవి, పాపం మామయ్య ఏవో ముఖ్యమైన పనులు ఉన్నాయి, లేకుంటే తప్పక అత్తయ్య, మామయ్య వచ్చేవాళ్ళు. అత్తయ్య లేకుంటే మామయ్యకు ఒక్క క్షణం బాగా గడవదు. నన్ను కూడా అంతే మామయ్య, అత్తయ్య శాంభవి శాంభవి అంటూ కలవరిస్తూ ఉంటారు అంది. అందరూ ఊరికి వెళ్ళి అమ్మాయిని చూసినారు. అమ్మాయి గౌరీ కూడా శాంభవి లాంటిది, మంచి మనిషి, బాగా పాట కూడా పాడుతుంది. ఇంతకంటే మనకేం కావాలి అని రాఘవయ్య గారు, సీతమ్మ గారు అనుకున్నారు. నెల లోపలే పెళ్ళి అయిపోయింది. అమ్మాయి గౌరీ కూడా అత్తగారింటికి వచ్చింది. పెళ్ళికి శాంభవి, కిషోరు వాళ్ళ అమ్మా నాన్నగారు వచ్చినారు. నాకు సంతోషంగా ఉంది. అందరూ వెళ్ళిపోతుంటే నాకు చాలా బాధగా ఉందండి అని ఏడుస్తూ సీతమ్మ గారు అన్నారు. అంతలో గౌరీ వచ్చి, అత్తయ్య గారు, మీరు ఎప్పుడు బాధపడకూడదండి. నేను మిమ్మల్ని వదినగారిలానే బాగా చూసుకుంటాను, సరేనా అంటూ కళ్ళు దుడిచి ఒక హగ్ ఇచ్చి శాంభవి లాగానే ముద్దు పెట్టింది. ఇంతకంటే నాకు ఆయనకి ఏం కావాలి చెప్పండి. బంగారం లాంటి కోడలు దొరికింది. ఎవరు కోరుకున్నా ఇలానే కోరుకుంటారు కదా. కాబట్టి నేను ఆయన చాలా అదృష్టవంతులం. కాబట్టి బంధాలు గట్టిపడితే అనుబంధాలు కూడా అవే ఏర్పడతాయండి. ఇది మనం తెలుసుకుంటే చాలండి.